అందరికీ నమస్కారం. బాగున్నారా? ఏప్రిల్ 25, 2025 చూడండి ఎంత బాగుందో ఇది క్లెవియా. మొత్తం అన్ని బర్డ్స్ ఫ్లవర్ వచ్చేసినాయి అనమాట. నేను 10 రోజులు ఆస్టిన్లో ఉండి వచ్చాను. సో సో బ్యూటిఫుల్ 2 రోజులు అయింది వచ్చి. సో ఇవాళ మీకు గార్డెన్ చూపిస్తాను. ఇది కూడా నాటుకుంది, వస్తుంది. చూడండి నా వీడియోలు. నా గార్డెను ఏప్రిల్ 25, 2025 టూలిప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అనమాట. అబ్బాయి బాబా ఎంత బాగున్నాయో ఎల్లో ట్యూలిప్స్. నిజంగా చాలా ప్రేటీ అనమాట. అసలు కళ్ళతో చూడలేము అంత అందం. చూసారా మా పియనీస్ అంత పెద్దదైపోయిందో 10 రోజుల్లోనూ. నేను ఆస్ట్రేలియా వచ్చే లోపల. దిస్ ఈజ్ పల్మనేరియా. ఇది కూడా చాలా బాగా వచ్చింది బుష్ లాగా. సో దిస్ ఇస్ సో ప్రెటీ. నాదేమో ఇదిగో ఇక్కడ కూడా కొన్ని టూలిప్స్ ఉన్నాయి. ఇదిగో స్ట్రాబెర్రీ ఫ్లవర్స్ అనమాట. ఇంకా ఇవన్నీ స్ట్రాబెర్రీ ఫ్లవర్స్. ఇది చూసారా మేపుల్ ట్రీ అనమాట. గింజలు పడివే వచ్చేస్తూ ఉంటాయి మేపుల్ ట్రీస్. ఎన్ని వందలు పెడుతుంది కానీ ఒక్కటి కూడా బతకనివ్వం మేపుల్ ట్రీస్ని. అన్నీ పీక్ పడేస్తాం. సో అదేమో రెడ్ రోజ్. అన్నీ బాగానే ఉన్నాయి. ఇగో కొత్తిమీర నేను కొంచెం వాడాను ఆల్రెడీ వచ్చిన తర్వాత సాంబార్లోకి. ఇదేమో గార్లిక్ బాగుంది కదా, బాగా వచ్చింది, కొంచెం పైకి వచ్చింది. 2 రోజుల నుంచి వాన లేదు, 2-3 రోజుల నుంచి. ఇప్పుడేమో రేపు వస్తుంది అంటున్నారు, కానీ నీళ్లు పెడుతున్నాను. ఇదిగో ఆ వాటర్ ట్యాంక్ పెట్టేశాను అనమాట. నేను వెళ్ళే ముందే పెట్టేశాను. ఇప్పుడేమో వాటర్ తీసేస్తున్నాను. మళ్ళీ వాన వస్తుంది కదా, నిండుతుందని. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు నేను పెట్టేసి వెళ్ళాను. ఆనియన్స్ తెల్లవనుకుంటాను. ఈ ఆనియన్స్ అన్నీ పెట్టేసి వెళ్ళాను. ఇప్పుడేమో అన్నీ వచ్చేసాయి. ఇదిగో నావి ఎంత బాగున్నాయో. జంపింగ్ జాక్స్ అంటారు, ప్యాన్సీస్, వైల్డ్ ప్యాన్సీస్. ఇదంతా కూడా గార్లిక్. చూసారా పడుగైంది. ఇదిగో ఇవేమో గ్రేప్ హైసింథియా అంటారన్నమాట. గ్రేప్ హైసింథియా చూసారా ఎంత బాగా. నేను అక్కడికి తీసేస్తూ ఉంటాను, మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. ఉల్లిపాయలు పెట్టాము, అంటే ఇంట్లో వచ్చిన ఉల్లిపాయలు పెట్టాము. ఇవి గ్రేప్ హైసింథియా, చాలా బాగుంటుంది, పర్పుల్ కలరు. ఇవేమో అదే క్యారెట్స్ 2 తీసి చూశాను, కానీ అవి ఇంకా సీడ్స్కి వచ్చేస్తాయి అనుకుంటా. ఎందుకంటే పక్కన బాగా వేళ్ళు అవి వచ్చేసాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా తీయలేదు. ఇదంతా కూడా గార్లిక్. ఇది చూసారా ఎంత బాగుందో. ఎన్ని తీసేస్తానో అక్కడికి, కానీ వచ్చేస్తాయి. ఇవి వైల్డ్ ప్యాన్సీస్. చూసారా కుప్పలు వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం రోజుల నుంచి తర్వాత తీసేస్తాను నాకు అడ్డం వస్తే. ఇదేమో రోజు, ఇంకా ఇప్పుడిప్పుడే చిగురు పడుతుంది, నాకౌట్ రోజ్. ఇదేమో నా మందారం. నా గార్డెన్ అంటే పీచ్ ట్రీ ఫ్లవర్స్ వచ్చేసింది. పీచ్ ట్రీ ఏమో అంత ఫ్లవర్స్ పెట్టింది, చక్కగా ఫ్లవర్స్ వచ్చేసాయి అన్నమాట. ఇవి ఫర్గెట్ మీ నాట్స్ అంటారు. ఎంత బాగున్నాయో, బుడ్డివి, మరి ఎంత బాగున్నాయో. సో గరాజ్లో పాటలన్నీ బయట పెట్టేశాను. ఇదేమో ఇదే బడ్ పెట్టింది. దిస్ ఈజ్ ఇదేమో మల్లె మొక్క. ఇవి క్యానా. ఇవి గర్బేరా డైజీ. గరాజ్లో పెట్టి సేవ్ చేశాను. కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఏంటివి డాఫడిల్స్ అన్నీ అయిపోయినాయి. యుఫోర్బియా లుక్స్ గుడ్. ఇదేమో పాపీస్ వస్తాయి. ఇది రెడ్ రోజ్, బిగ్ రెడ్ రోజ్. ఇది ఫ్రెటలేరియా. ఇదేమో హైడ్రేంజియా, డైజీ, ఇవన్నీ వస్తాయి. ఇది కూడా పింక్ పియనీస్, సీడమ్. ఇది
ఇంకేదో అంటారు బుష్, నేనే వేసాను అది. ఇవంతా అనమాట బాగా వస్తున్నాయి. ఇక బాగానే తినేసినాయి, కొద్దిగా ఫ్లవర్స్ ఉన్నాయి. హాస్టాస్ బాగానే ఉన్నాయి, లిలీ ఆఫ్ ద వ్యాలీ ఇట్స్ హాస్టా. దిస్ ఈజ్ బ్లడ్ రూట్. సో ఫ్లవర్స్ అయిపోయినాయి, నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయ్యి ఉంటాయి. ఇది చూసారా, బ్లడ్ వచ్చినట్టే ఉంటుంది ఇది. సో అందుకని బ్లడ్ రూట్ అంటారు దీన్ని, బ్లడ్ రూట్. ఇది కూడా నదర్ పియనిస్. ఇదేమో క్లెమటిస్. ఇస్ బడ్డింగ్, లాట్స్ ఆఫ్ బడ్స్ ఉన్నాయి, చూసారు కదా, చాలా బడ్స్ ఉన్నాయి. ఇది గరాజ్లో ఉంటుంది. అవుట్డోర్ ఫాసెట్స్కి ఓపెనింగ్ అనమాట. వింటర్లో క్లోజ్ చేస్తుంటాం, మళ్ళీ ఓపెన్ చేస్తుంటాం. నేను ఇలా రాసుకున్నాను, ఓపెన్ అంటే ఇటువైపు తిప్పాలి, క్లోజ్డ్ అంటే అటువైపు అని. తర్వాత ఏమో ఇలాగా ఎప్పుడు ఓపెన్ చేశాను, 2023లో, 2024లో, 2025లో అని రాసుకుంటున్నాను. అంతకుముందు కూడా రాశాను కానీ కొన్ని తీసేసాను అనమాట. మళ్ళీ ఇది క్లోజ్ చేసిన డేట్స్ కూడా రాసుకున్నాను. ఈ డేట్లు రాయటం అన్నది, ఇలాగ పేపర్లో రాసుకోవటం అన్నది తప్పకుండా మా నాన్నగారికి క్రెడిట్ ఇవ్వాలి. ఆయన అన్నీ రాయించేవాళ్ళు అనమాట. పేపరు బ్రిటిష్ సిస్టమ్ లాగా అన్నీ రాయాలి, రాసి ఉంచుకోవాలి. సో డేట్స్ తప్పకుండా వేయాలని చెప్పేవారు. అది మా నాన్నగారి క్రెడిట్. నాకు చాలా ఉపయోగం అనిపిస్తుంది ఇలాగ డాక్యుమెంటేషన్ ఉంటే. చూస్తున్నారు కదా, ఇది అవుట్ సైడ్ ఫాసెట్ అనమాట. దానికి అన్నీ తీసేస్తాం కదా, అవన్నీ మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. ఆ ప్లాస్టిక్ అది వేసి దానికి అంతా పెట్టేశాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్రతి సంవత్సరం మళ్ళీ ఏప్రిల్లో ఓపెన్ చేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తాం అనమాట. ఈ అదేంటది వాన వచ్చేది, నీళ్లు పోయేది, దానికి మెటల్ది కట్టే అనమాట. ఇప్పుడు అంటే అంతకుముందు ఉన్నది పోయింది, అందుకని చెప్పి మళ్ళీ రీప్లేస్ చేశాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇదైతే ఇంకా యానిమల్స్ ఏవి వెళ్ళవు అనమాట, చిప్ మంక్స్ లాంటివి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.